నమస్తే అండి. ఈరోజు టైలర్ డేస్ సందర్భంగా మన టైలర్ యూనియన్ సంబంధించిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇందులో అన్ని రకరకాల మన నాయకులు ఉంటాయి, కోశాధికారులు, ఇవన్నీ చాలా ఉంటాయి అనుకుంటారు. ఈరోజు మంచిగా ఇంత అందరు ఒక ఐక్యతంతో అందరు కలిసి ఒక టైలర్ డేస్ చేసుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరితో కూడా నేను కూడా ఒక టైలర్గా పనిచేసిన వ్యక్తిని. మిత్రులంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ చేస్తూనే ఉన్నారు. సరే మనం కొంచెం అప్పుడు ఆ రోజుల్లో కొద్దిగా ఏదో పని బిజినెస్ ఉండటం వల్ల మనం వదిలిపెట్టడం జరిగింది. ఇదే మున్సిపాలిటీలో ఇదే ఆ గేటు దగ్గర మాత్రమే మనకు ఒక బడ్డీ కొట్టు ఉండేది. మా గురుగారు రంగారావు గారు ఉండేది. నైట్ మొత్తం పని చేసేవాళ్ళు. మన దారబంతులు ఏదైనా దాటుకు ఆయన దగ్గరే దొరికాయి అన్నీ వేయనా. అట్లాగనే మన జీవి టైలర్ గారు ఉండేది, గురుగారు పెద్దోళ్ళు. దాని తర్వాత మన కాంతారావు కావచ్చు, మన అన్నగారు కావచ్చు, చాలామంది ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా అదే టైలరు అదే పని కాబట్టి వాళ్ళు ఏరే పని చేయలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రెడీమేడ్ వర్క్లు ఇవన్నీ రావటం వల్ల మన వాళ్ళు కూడా కొద్ది వర్క్ తగ్గినట్టుంది. కానీ మరి వాళ్ళు ఆ పని తప్ప ఇంకేరే పని చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ పరం నుంచి ఏమైనా మనవాళ్ళకి కొద్దిగా లోన్స్ ఏమన్నా ఎట్లా ఉంటే బాగుంటుంది నాకు ఆలోచన ఉంది. హెల్త్ కార్డు ఉంది కదా, అట్లాంటివి ఏమైనా ఉంటే బాగుంటుందని నాకు కూడా ఆలోచన ఉంది. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా అదే పని మీద ఇదే పాయింట్ షర్ట్లు కుట్టడం తప్ప వేరే పనులు ఏం చేయలేకపోతున్నారు. కానీ ఎప్పుడు మీ వ్యాపారాలు బిజినెస్ మంచిగా ఉండాలి, చక్కగా వ్యాపారం ఈ పని మంచిగా మీరు ఇప్పుడు. ఈరోజు చాలా శుభదినము. ఈ ఫిబ్రవరి 28 అంటేనే మాకు ఒక పండగ కార్యక్రమం. టైలర్స్ అనేది ఈరోజు ఫిబ్రవరి 28 ఇది ఆనవాయితీగా జరుగుతున్నది మొదటి నుంచి. ఈరోజు కూడా దీన్ని మంచిగా మేము అందరం ఒక టైలర్స్ని అందరినీ గ్యాదర్ చేసుకొని అందరం ఒక సాట ఏర్పాటు చేసుకొని ఈ పండగ వాతావరణాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు ఈ కొత్త మున్సిపాలిటీ రావటం, ఈ సంవత్సరం కొత్తగా మాకు చైర్మన్ గారిని ఇక్కడ మా టైలర్ చైర్మన్ గారిని మెయిన్ ఇంతకుముందు గతంలో టైలర్ చేసినటువంటి వ్యక్తి మాకు ఇక్కడ చైర్మన్గా రావటం చాలా సంతోషకరమైన విషయం ఈ కల్లూరు గ్రామానికి. మరి అలాగే చాలా మాతో పాటు పనిచేసి మా మిత్రుడిగా మాలో ఒక మనిషిగా మేము వారికి ఒక సన్మాన కార్యక్రమం చేసుకున్నాము. అలాగే మాకు చాలా ముందు విషయాల్లో కూడా అందరికీ తోడుగా ఉంటారని మేము ఆకాంక్షిస్తున్నాము. ఈరోజు టైలర్స్ పరిస్థితి కొంచెం దేనాయితీగా తయారైంది. గవర్నమెంట్ కూడా గుర్తించే పరిస్థితిలో లేదు మమ్మల్ని. కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా ఒక 50 సంవత్సరాలు దాటిన కాడ నుంచి కాళ్ళు నొప్పులు, కళ్ళు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి ఏదైనా ఇన్సూరెన్స్ పరంగా మాకు ఒక అండ నిలబడాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మా చైర్మన్ గారిని మేము ఎన్నుకోవడం జరుగుతుంది. మాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మా చైర్మన్ గారితో మేము కలిసి ఈ కార్యక్రమం చేసుకోవటం ఇది మాకు సంతోషం.